అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జనవరి 28వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు అయితే లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరికి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. దాని ద్వారా వీరు ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ద్వారా వీరికి వచ్చేటువంటి వార్త ఎటువంటి వార్త? ఆ వార్త శుభవార్త లేదా అశుభవార్త? ఆ పరిణామాలు ఎటువంటి పరిణామాలు అయితే వీరు ఎదుర్కోబోతున్నారు అయితే మనం ఇప్పుడు తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశిగల వారి యొక్క మనస్తత్వం గురించి, గుణగణాల గురించి మనం పూర్తి వివరంగా అయితే ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే గనక వీరు మనసు పెట్టి వింటే అన్నీ అర్థం చేసుకుంటారు. చెప్పాలంటే ఈ యొక్క రాశిగల వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ప్రతి విషయానికి కూడా వీరు ఇతరుల అవసరమైన మేరకే తెలియజేస్తారు. చాలా గోప్యంగా వీరి విషయాలను అంటే ఎవరికి కూడా పెద్దగా చెప్పడం వీరికి అసలు ఇష్టం ఉండదు. వీరు ప్రతి విషయాల్లో కూడా ఇతరుల జోక్యం పెద్దగా అయితే అంగీకరించరు, అంటే ఇష్టపడరు. వీరి యొక్క విషయాల్లో ఇతరుల జోక్యం అనేది అసలు వీరు తీసుకోరు. అయితే ఆధునిక విద్య పట్ల ఆసక్తి, వినూతనమైనటువంటి వ్యాపారాల్లో చాలా చక్కగా అయితే రాణించగలగరు. అయితే మేధస్సు అనేది వీరికి ఉన్నతమైనటువంటి స్థలాలను ఈరోజు వీరు చాలా సాధించబోతున్నారు. సంఘంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు కాంచబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశిగల వారు దైవభక్తితో మంత్రోపాసన మొదలైనటువంటి విషయాల యందు చాలా ఎక్కువగా వీరికి అయితే ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షిగా వీరికి విరోధంగా అయితే ఎవరు ఏమీ చెయ్యరు. అయితే వీరి యొక్క మనసులో ఏదైతే అనిపిస్తుందో వీరికి దానికి విరోధంగా అయితే వీరు ఏ పని కూడా చేయరు. పెద్దల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలను అయితే కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇటువంటివన్నీ కూడా వీరిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే అవకాశం ఉండి సహాయం చేయలేనటువంటి ఒక నిందను కూడా ఈరోజు వీరు భరించవలసి వస్తుంది. అది స్నేహితుల ద్వారా కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, లేదా ఇలా ఏదైనా కానీ సహాయం చేయాలనేటువంటి నిందను కూడా వీరు భరించవలసి వస్తుంది. కనుక ఎవరికైనా కానీ మీరు ఒక అవకాశం ఉంటే తప్పకుండా అయితే సహాయం చేయడంలో తప్పు లేదు. కనుక ఈ యొక్క రాశి గలవారు సహాయం కానీ లేదంటే ఏదైనా డబ్బు సహాయం కానీ చేయవలసి వస్తే గనక దానికి మేరకు అనవసరంగా అయితే వీరు అటువంటి నిందలు అనేవి కలగకుండా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆయన వాళ్లకు ఏమీ చేయలేకపోయాననేటువంటి భావన కూడా వీరికి కలుగుతుంది. సమాజానికి భయపడే అడ్డగోలుగా సహాయం చేస్తూ చేయలేరు, కానీ ఆత్మీయుల యొక్క ప్రతిపాదనలను సాధించి చెప్పి కోరిక ఉన్నటువంటి వారిని ఆశించి వారి యొక్క స్థాయిలో పరిజ్ఞానం అయితే సాధించలేకపోతారు. వారికి ఏ విధంగా అయితే అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సొంత వర్గాలతోనే వారికి ఘర్షణ ఎక్కువగా ఈ వైరం అయితే ఏర్పడబోతుంది. ఈ విషయంలో వీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయానికి కాలుదువ్వే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి కనుక ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది ఏ రంగంలో అయినా కానీ చాలా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. చాలా మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు కూడా తర్వాత మిమ్మల్ని విమర్శించబోతున్నారు. గతంలో మీరు ఇటువంటి వారిని చాలామందిని ఎదుర్కొనే ఉన్నారు. అది మీరు సహించలేక ఎక్కువ మందికి ఈ మధ్యకాలంలో మీరు చేసిన సహాయం కానీ చేయాలన్నా కూడా సంకోచిస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ మీ ద్వారా లబ్ధి పొంది ఎదురు తిరగడం, మిమ్మల్ని అణగదొక్కాలనే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా మీరు సహించలేక చాలా రోజుల నుంచి ఒంటరిగా అయితే మిగిలిపోయి ఉన్నారు. దాన ధర్మాలు బాగా చేస్తారు, గొప్ప సహాయాలను అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవంతో గౌరవానికి, పేరు ప్రతిష్టలకు ఎక్కువగా అయితే మీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీ గురించి, మీరు పడుతున్నటువంటి తపన గురించి, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ యొక్క పై అధికారులు గమనిస్తూనే ఉంటారు.
మీకు తగినటువంటి ప్రాధాన్యతను కూడా కల్పిస్తూ ఉంటారు. ధనం కోసం కాకుండా మీరు ఎక్కువగా వృత్తి కోసం ఎక్కువగా ప్రాధాయపడుతూ ఉంటారు. అలాగే మిమ్మల్ని చూసినప్పుడు కూడా మీ యొక్క పై అధికారులు మీ పనితనాన్ని చూసి మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా అందిస్తూ ఉంటారు. ఆడ, మగ అనే తేడా లేకుండా సంతానాన్ని సమంగా చూస్తారు. ఇతరులకు మంచి సహాయాలు, సలహాలు నిజాయితీగా అయితే చెప్తూ ఉంటారు. సలహాలని మీరు పాటించాలని విచక్షణ కూడా వదిలేస్తారు. అటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. విషయాల్లో కూడా ఎక్కువగా మీరు కలగజేసుకోరు. మీ మాటను ధిక్కరించి వారికి జీవితకాలం కూడా మీరు శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గం, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు బాగా దెబ్బతింటాయి. సొంత వాళ్ళు స్థాయిని మర్చిపోయి కలగించేసుకోవడం, నోరు జారి పారవేసుకోవడం మిమ్మల్ని కాస్త ఇబ్బందిగా గురి చేస్తుంది. సిద్ధాంతాల కారణంగా మీ యొక్క బంధువర్గంలో కానీ లేదా మీ ఇంట్లో వారితో కానీ కొంతకాలంగా మీరు దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. నైతిక బాధ్యతలు మీరు చాలా చక్కగా నెరవేర్చబోతున్నారు. సోదరి వర్గానికి అయితే మీరు చేసేటువంటి సహాయం విపరీతాలకు దారి తీయబోతుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరేమనుకున్నా కానీ ఈ యొక్క రాశి గల వారు సిద్ధాంతాల కోసం జీవిస్తూ ఉంటారు. అధికార పదవులకైతే ఎంపిక అవుతూ ఉంటారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తూ ఉంటారు. మీ యొక్క మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు అందరికీ చక్కగా ఆదర్శవంతంగా నిలబడతాయి. మీరు మంచి చేస్తారు, దాదాపు అందరికి కూడా మంచి అవుతుంది. తమ సొంత వారికి అవకాశం ఉండదు కనుక మీకు మాత్రం ఎవరు కూడా మంచి కాలేరు. అంటే అందరికీ మీ మంచి చేసినప్పటికీ కూడా మీరు మాత్రం అందరికీ శత్రువులుగానే మిగిలిపోతూ ఉంటారు. మీరు అనుకున్న విధంగా మీ జీవితం అసలు ఏమాత్రం ఉండదు. కానీ మీ జీవితానికి మీరు అన్ని విధాలుగా కూడా న్యాయం చేయగలుగుతారు. అనుకున్న వారికి అన్ని విధాలుగా కూడా న్యాయం చేస్తారు. ఈ రోజున మీరు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చవిచూస్తారు. అంతేకాకుండా స్వయంగా ఈ రోజున మీకు మీ యొక్క ప్రతిభ అనేది నలుగురికి కూడా ఆదర్శంగా నిలబడబోతుంది. మీరు చక్కని నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు. ఈరోజు గణితంలో ప్రజ్ఞావంతులైన మీ యొక్క సామర్థ్యం అయితే అందరూ చవి చూడబోతున్నారు. మీరు ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ఎంతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా అయితే పలకరింపులు చేస్తూ ఉంటారు. మీకు ఈ యొక్క జ్ఞాపక శక్తి చాలా మెండుగా అయితే కలిగి ఉంటారు. స్నేహితుల నుండి కొంచెం ఈ రోజున మీకు సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు చూసినట్టయితే కనుక ప్రతికూలమైనటువంటి సమయం అనేది కూడా చెప్పుకోవచ్చు. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుని మీద భారం వేసి మీకు ఉన్నటువంటి దైవభక్తి మిమ్మల్ని అడుగడుగునా నడిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాశి గల వారికి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు కూడా కొంచెం మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా తిరిగి మరలా అవి మీకు మరలా సర్దుకుంటూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఈరోజు మీకు చాలా చక్కగా నేర్పు అనేది కనబడుతూ ఉంటుంది. అంటే అధికంగా ధనాన్ని అయితే సంపాదించగలుగుతారు. ధనాన్ని చక్కగా వినియోగించగలిగితే ఈరోజు మీ ముందు రోజుల్లో పొదుపు ఏ విధంగా చేయలేకపోయినా ముందు రోజుల్లో మీరు పొదుపు చేయాలనే విషయంలో మీకు అనేది ఒక సొంత నిర్ణయం తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజున ఇతరులను త్వరగా అయితే మీరు నమ్మబోతున్నారు. వారి ద్వారా ఆ నమ్మకం ద్వారా కొంచెం మీకు వమ్మ అవ్వబోతుంది. అంటే వారు చేసేటువంటి మోసాలు ముందు రోజుల్లో మీకు కాస్త బాధ కలిగించవచ్చు. ఆధ్యాత్మికత గురువుల గురించి అయితే మీరు వ్యవహారాలకు దూరంగా సంబంధించినటువంటి విషయాలు మేలు చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించి తర్వాత కొంతమందికి తద్వారా మీరు ఆ రాజకీయ రంగం నుండి విరామం పలుకుతూ ఉంటారు. ఈ యొక్క ఆశయాలకు అనుకూలంగా నడుగుడించే ఒక బలమైన అభిమాన వర్గం కూడా మీకు తోడవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు అనేవి ఈరోజు మీకు కనబడతాయి. ఏ పని అయినా కానీ ఈరోజు చక్కగా మీరు కొనసాగిస్తారు. అలాగే ఈ రోజున మీకు ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విష్ణు సహస్రనామం, విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు. ఈ రోజున మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక విస్తుపోయేటువంటి రహస్యాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. అంటే మీతో ఉన్నటువంటి ఒక బంధం అనేది మీకు తలబెడుతున్నటువంటి హాని గురించి మీరు తెలుసుకొని ఒక మధ్య వ్యక్తి ద్వారా అయితే మీరు పొందినటువంటి ఆ యొక్క అనుభూతి అనేది మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యానికి, ఒత్తిడికి కూడా గురి చేయక తప్పదు. కనుక ఈ విషయంలో మీరు కొంచెం నష్టపోయినప్పటికీ కూడా, కొంచెం ఒత్తిడికి గురైనప్పటికీ కూడా ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎవరు వెంటనే దాని గురించి అయితే మీరు ఒక నిర్ణయానికి అనేది కూడా రావడం అనేది చాలా చక్కగా జరుగుతుంది. వారి పట్ల ఉన్నటువంటి అభిమానం కాదు, మీకు ఏ విధంగా కీడు చెడబెట్టబోతున్నారు అనేటువంటి విషయాల గురించి మీరు తెలుసుకుని ఇస్తుపోతూ ఉంటారు. ఇక సినీ కళా రంగాలకు సంబంధించిన వారికైతే ఈ రోజున మంచి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నటువంటి రోజైతే అద్భుతమైన రోజైతే చెప్పుకోవచ్చు. ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో సాయంత్రం లోపు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంతంగా అయితే గడపబోతున్నారు.
ఈ విధంగా ఈ రోజున మీ జీవితంలో అడుగడుగునా కూడా ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని పలకరించుకుంటూ పోతుంది. వెతుక్కుంటూ మీ దాకా వచ్చిందే అన్నట్లుగా మీ మనసుకు అనిపిస్తుంటుంది. అలాగే ఈరోజు మీ పనుల్లో చాలా బిజీగా అయితే ఉండబోతున్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండబోతున్నారు. మీకు సంబంధించినటువంటి ప్రతి పని కూడా ఈరోజు మీకోసం సమయాన్ని కేటాయించుకోలేకపోతారు. అయితే మీకు సంబంధించినటువంటి ఏదైనా పర్సనల్ విషయాలు కానీ ఇటువంటివి కూడా మీరు చేసుకోలేక మీకోసం సమయాన్ని కేటాయించుకోలేకపోయామని అయితే బాధపడతారు. ఈ రోజున మీ యొక్క దినఫలాల ఆధారంగా మీ జీవితంలో ఎంతో అనూహ్యమైనటువంటి రోజనైతే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గారి వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల సమస్యలకు తగిన పరిష్కారాలు అయితే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.